అర్థం ఏంటంటే ప్రతి విశ్వాసి కూడా వారు దేవుని నడిపింపుతో నడవాల. ఒక చోట స్థిరపడిపోయి నేను ఎక్కడే ఉంటాను అనుకోకూడదు. ఆమేన్ హల్లెలూయా. నా జీవితం ఇదే నేను ఎక్కడే ఉంటాను హాయిగా బతుకుతాను అనుకోకూడదు. విశ్వాస జీవితం యాత్రా జీవితం. ఏ జీవితం చెప్పండి? యాత్ర జీవితం. సేవకుని జీవితం యాత్ర జీవితం. ఆమేన్ హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మనం దేవుని నడిపింపుతో నిత్యము నడుస్తూ ఉండాలి. ఆమేన్ హల్లెలూయా. మన దేవుని నడిపింపుతో నిత్యము నడుస్తూనే ఉండాలి. మన నడిపింపులో నుండి తొలగిపోకూడదు. నడిపింపులో మనం లోపడాలి. ఆమేన్ హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. చూడండి దేవుని బిడ్డలారా, మహిమ మేఘం కదిలినప్పుడు ఏమి కావాలి? ఇశ్రాయేలులు కూడా కదలాలి. మేఘం ఆగినప్పుడు వీళ్ళు కూడా ఆగాలి. మేఘం ఆగినా కానీ నేను ఆగను, నేను వెళ్తాను, నా ఇష్టం, నా జీవితం అని అనుకో, వెళ్ళిపోమంటాడు దేవుడు. నేను ఆపడం. కానీ మహిమ ఆగినప్పుడు, మేఘం ఆగినప్పుడు ఆగలేదు కదూ. అప్పుడు ఏమైందో తెలుసా? దేవుడిని విడిచిపెట్టేసేస్తాడు. ఎందుకో తెలుసా? దేవుని నడిపింపుకు నువ్వు లోబడలేదు కాబట్టి. దేవుని నడిపింపుకు లోపడే సేవ చేస్తే, దేవుని నడిపింపుకు లోబడి విశ్వాస యాత్రలు ముందుకు సాగితే మనము మహిమలో నిలబడగలుగుతాం. ఆమేన్ హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. చూడండి దేవుని బిడ్డలారా, ఈ బలిపీఠము మనకి ఎన్నో పాఠాలు